మేషరాశి వాళ్లకు ఈ వారం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో తప్పనిసరిగా మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. కార్యక్రమాలు చేపట్టేటప్పుడు వాటిని నిర్వహించేటప్పుడు చాలా సంయమనంతో వ్యవహరించే ప్రయత్నం చేయాలి. అలాగే మీరు పనిచేసేటటువంటి విధానాల్లో కొన్ని మార్పులు చేర్పులు అవసరమవుతూ ఉంటాయి. అభివృద్ధికి సంబంధించినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉండాలి. అలాగే గతంలో వివిధ అవసరాల కోసం ఇతరులకు మీరు ఇచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి సంపాదించుకోగలుగుతారు. మానసికమైనటువంటి ఉత్సాహము ఆనందాలు చక్కగా మీకు కలిసి వస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మీ పిల్లల విషయాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో మీరు పెట్టిన వివిధ రూపాల్లో ఏవైతే పెట్టుబడులు ఉంటాయో వాటి వలన ప్రయోజనాలు సంతోషాలు కూడా కలిసి వస్తుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అవి మంచి మంచి లాభాలను కూడా కలుగచేస్తూ ఉంటాయి. వాటి వలన నూతనమైనటువంటి ఆలోచనలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు వివిధ రూపాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. కుటుంబ అవసరాల కోసం వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని రకాల సౌకర్యవంతమైనటువంటి అలంకారప్రాయమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కలిసి ఉన్నాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఆప్యాయతలతో అభిమానాలతో వ్యవహరించగలుగుతారు. ఈ వారం మేషరాశి వారు చేసేటటువంటి భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాలు ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించటం మంచిది. విశ్వనాథ అష్టకమును పారాయణం చేయటం కానీ తెలుపు రంగు పుష్పాలతో స్వామివారికి అర్చన నిర్వహించటం కానీ అలాగే శివాలయంలో రుద్రాభిషేకము లేదా బిల్వార్చన నిర్వహించుకోవటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.